సార్ ఇక్కడ ఈ పెయింటింగ్ ప్రత్యేకత ఏంటి? ఇది మేడం కృష్ణ మన బలరాంకి విలేజ్ వాళ్ళు స్వాగతం చెప్పే ఇది అనమాట. అచ్చా, డిఫరెంట్గా ఉంది ఇది కలర్ అదే కాంబినేషన్ అంతా కూడా. పెయింటింగ్ ఇది డిఫరెంట్గా ఉంది మేడం. ఇది ఓకే, దీన్ని ఏమంటారు? ఇది సేమ్ టసర్ పెయింటింగ్ అంటారు మేడం. టసర్ పెయింటింగ్ వాల్ హ్యాంగింగ్ పర్పస్ అనమాట. ఈ ఫ్రేమ్ చేసి హ్యాంగింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎంత అండి ఇది? ఇది సేమ్ 11,000 మేడం. 11,000. ఎన్ని డేస్ పడుతుంది ఇది? 15-20 డేస్ పడుతుంది మేడం. 15-20 డేస్ అంత ఎందుకు? అదే మేడం, ఇదంతా వెజిటేబుల్ కలర్స్ అనమాట. ఓకే, ఇది కూడా వేసే వాళ్ళంతా విలేజెస్ వాళ్ళే మేడం, అన్ఎడ్యుకేటెడ్ అనమాట. వాళ్ళు అది చూసి అలాగా ఆర్ట్ వేస్తారు అనమాట. వాళ్ళ మైండ్కి వచ్చేది ఇచ్చేస్తారు అనమాట. ఓకే ఓకే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కృష్ణ బలరాములకి మనకి ఇక్కడ స్వాగతం చెప్తున్నారు వీళ్ళంతా కూడా. వీళ్ళు పెయింటింగ్ వేసేవాళ్ళు, ఆర్టిస్టులు, కళాకారులు ఏంటి అంటే వాళ్ళకి మనసుకు నచ్చింది, ఆలోచనకి వచ్చింది మాత్రమే ఇక్కడ మనకి పెయింటింగ్ రూపంలో చూపిస్తారు. వాళ్ళు ఎలాంటి చదువులు కూడా చదువుకోలేదు. ఇది ఒక ప్రూఫ్ అని చెప్పొచ్చు. మనకి ఒక ఆర్ట్ ఉంది, ఒక కళ ఉంది, దానికి చదువు అవసరం లేదు అనడానికి ఇది ఒక సాక్ష్యం అని కూడా చెప్పొచ్చు కదా సార్.